శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏకాదశి వ్రత నిరూపణం. నారదుడిట్లు పలికెను, ఓ నారాయణ మహర్షి, ద్వాదశి తిథిలో సకాలాన పారణం చేయక ఉల్లంఘించడం వల్ల కలుగు దోషం నీ ద్వారా విన్నాను. దూర్వాసమునికి జరిగిన అవమానం శ్రీహరి రాజును రక్షించుట అన్నవి విన్నాను. ఆశ్చర్యం. ఇప్పుడు నాకందరి కోరికలు తీర్చు. ఏకాదశి వ్రతం చేయి విధానం వివరించి చెప్పము. వేదం ద్వారా కొంత విని తెలుసుకున్న మతభేదాన్ని బట్టి భిన్న భిన్నంగా తెలియవచ్చినందుకు అది ఇట్లని దృఢం కాలేదు. ఇప్పుడు శృతులకు మూలమైన నీ వల్ల వినటకు కుతూహలంతో ఉన్నాను. మతం అనగా అభిమతం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను, శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైన ఈ ఏకాదశి వ్రతం తపస్వి జనులకు శ్రేష్టమైన తపస్సు, దేవతలకు దుర్లభమైనది సుమ. దేవగణములలో శ్రీకృష్ణుని వలె, దేవీగణంలో మూల ప్రకృతి వలె, వర్ణాలలో బ్రాహ్మణుని వలె, విష్ణు భక్తుల్లో పరమశివుని వలె, పూజ్యుల్లో ప్రథమ పూజ్యుడకు గణేశుని వలె, విద్యావంతుల్లో సరస్వతి వలె, శాస్త్రాల్లో వేదముల వలె, పుణ్యతీర్థాల్లో గంగ వలె, తేజస్సు వలె, ద్రవ్యములలో తేజస్సు గల ద్రవ్యాల్లో బంగారం వలె, జీవుల్లో వైష్ణవుని వలె, ధనంలో విద్య వలె, సంఘం కలవారిలో భార్య వలె, ప్రమదలో రుద్రుని వలె, శ్రేయం గూర్చు వారిలో మతి అనగా ముందుగా ఊహించే బుద్ధి వలె, ఇంద్రియాల్లో ఆత్మ వలె, చంచల పదార్థాల్లో మనస్సు వలె, గౌరవించదగిన స్త్రీల్లో తల్లి వలె, బంధువుల్లో భర్త వలె, శత్రువుల్లో రోగం వలె, కీర్తి గల వారిలో కీర్తి వలె, గృహస్థుల్లో గృహం వలె, హింసించు వారిలో క్రూరుని వలె, దుష్ట స్త్రీలలో జారుని వలె, తేజోవంతుల్లో గ్రహరాజు సూర్యుని వలె, ఇతరుల దోషాలు సహించుకునే వారిలో భూదేవి వలె, తిను పదార్థాల్లో అమృతం వలె, కాల్చువారిలో అగ్ని వలె, ధనమిచ్చువారిలో లక్ష్మీదేవి వలె, స్త్రీలలో పతివ్రత వలె, ప్రజాపతుల్లో బ్రహ్మ వలె, జలస్థానంలో సాగరం వలె, వేదాల్లో సామం వలె, మంత్రాలలో గాయత్రి వలె, వృక్షాల్లో అశ్వత్థ వృక్షం వలె, పుష్పములలో తులసీదనం వలె, మాసములలో మార్గశిరం వలె, ఋతువులలో వసంత ఋతువుల వలె, ఆదిత్యులలో సూర్యుని వలె, రుద్రులో శంకరుని వలె, వసువుల్లో భీష్ముని వలె, వర్షములో భారతవర్షం వలె, దేవర్షుల్లో నీ వలె, బ్రహ్మర్షుల్లో భృగువు వలె, నృపుల్లో శ్రీరాముని వలె, సిద్ధుల్లో కపిలుని వలె, జ్ఞానయోగుల్లో శ్రేష్ఠుడైన సనత్కుమారుని వలె, గజేంద్రములలో ఐరావతం వలె, మృగాలలో శరభం వలె, శైలములలో హిమాద్రి వలె, మనుల్లో కౌస్తుభం వలె, నదుల్లో పుణ్యస్వరూపిణి అయిన సరస్వతి నది వలె, గంధర్వుల్లో చిత్రరథుని వలె, యక్షుల్లో కుబేరుని వలె, రాక్షసుల్లో సుమాలి వలె, స్త్రీజాతి మొత్తంలో శ్రేష్ఠురాలైన శతరూపాదేవి వలె, మనువుల్లో స్వయంభవమున వలె, సుందర స్త్రీలలో రంభ వలె, మాయా విద్యలు గల వారిలో విష్ణుమాయ వలె. ఓ నారద మహర్షి, వ్రతాలలో ఏకాదశి వ్రతం మిక్కిలి ఉత్తమం శ్రేష్టమైనవి. 4 వర్షముల వారికి ఇది ఆచరింపదగినది. విశేషించి యతీశ్వరులకు, విష్ణు భక్తులకు, బ్రాహ్మణులకు తప్పక ఆచరణీయం సుమ. సత్యంగా బ్రహ్మహత్యాది సమస్త పాపాలు ఏకాదశి దినం నాడు అన్నంను ఆశ్రయించి ఉండను. ఏ మందబుద్ధి ఆ రోజున అన్నం తిన్నో వాడు పాపాలనే భుజించును కనుక అతి పాపి అయిన వాడు అంత్యమున నరకమును పొందడం నిశ్చయం. ఆనాడు ఏకాదశి ఎన్ని గడియలుండనో అన్ని యుగములు వాడు మహాఘోరమైన కుంభీపాక నరకంలో ఉండి చండాలుడుగా భూమిపైన జన్మించును. ఆ తర్వాత 7 జన్మలు గొంతు వ్యాధితో బాధలు పడి పాపాల నుండి అప్పటికి విముక్తుడగనని బ్రహ్మ చెప్పాను. ఓ బ్రాహ్మణ, ఏకాదశి నాడు భుజించినందువల్ల ఏ దోషం కలుగునో దాన్ని ఇట్లు చెప్పి తిని ద్వాదశి పారణ అతిక్రమించిన దోషం పూర్వమే చెప్పగా వింటిని. పూర్వం ధర్మఋషి వేదసారాన్ని ఉద్ధరించి తానుగా దేన్ని నాకు చెప్పెనో దాన్ని దశమిని ఉల్లంఘించటం వల్ల కలుగు దోషంను నీకు చెప్పెదను. ఉదయకాలాన కళామాత్రంగా దశమి ఉన్న దినాన ఏ మూఢుడు అజ్ఞానంతో ఉల్లంఘించినో అతనికి లక్ష్మీదేవి క్రూరమైన శాపమిచ్చి ఆ గృహం నుండి వెంటనే వెళ్ళిపోవును. ఈ లోకాన వానికి వంశహాని, కీర్తిహాని సంభవించటం నిశ్చయం. మరణానంతరం వాడు 100 మన్వంతరాల కాలం అంధకూప నరకాన వసించను. ఏనాడు దశమి, ఏకాదశి మరియు ద్వాదశి తిథులు ఉండనో ఒక స్థితిలో ఆనాడు ఒక సూర్యోదయం నుండి మర్నాడు సూర్యోదయం వరకు 3 తిథులుండను. ఆ స్థితిలో ఆనాడు పూజించి మర్నాడు ఏకాదశి ఉపవాస వ్రతం ఆచరించాలి. ఆ పరిస్థితిలో ద్వాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించి తర్వాత త్రయోదశి నాడు పారణం చేయాలి. ఇట్లా చేయటం వల్ల ద్వాదశి నాడు పారణం చేయక ఉల్లంఘించిన దోషం వ్రతం ఆచరించే వారికి లేదు. అనగా దశమితో కూడిన ఏకాదశి నాడు ఉపవసించరాదని భావం. ఒక దినం సంపూర్ణంగా ఏకాదశి తిథి ఉండి మర్నాడు ప్రభాత కాలాన కొద్దిగా ఏకాదశి తిథి ఉంటే 2వ నాడే ఉపవసించాలి. అయితే తర్వాతి ద్వాదశి వృద్ధిలో ఉండవలను. అనగా ఉపవాసం దినం తర్వాతి నాడు ద్వాదశి తిథి ఉండవలను. 60 గడియల కాల పరిమాణంలో ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయము
వరకు తిథిత్రయం ఏర్పడితే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులుంటే ఏ ప్రభాత కాలాన్ని ద్వాదశి కలదో దానికన్నా ముందు దినమే గృహస్థులు, యతీశ్వరులు మొదలైన వారు ఉపవసించాలి. తర్వాతి దినం కూడా ఏకాదశి వృద్ధిలో ఉపవసించాలి. లేనిచో నిత్యకృత్యం, వ్రతమండలి, జాగరణం మొదలైనవి అన్ని పండితుడైన వాడు పూర్వదినమందే ఆచరించాలి. పూర్వదినమందే ఉపవాస వ్రతమైనప్పుడు అది ఆచరించి తర్వాతి దినమందే ఏకాదశి గడిచిపోగా ద్వాదశి తిథిలో పారణం చెయ్యాలి. విష్ణు భక్తులు, యతులు, విధవ స్త్రీలు, సన్యాసులు, బ్రహ్మచారులు అన్ని ఏకాదశిలో ఉపవాసం చెయ్యాలి. శుక్ల కృష్ణ పక్షాల భేదం వీరికి లేదు. ఓ నారద, వైష్ణవులు కానట్టి గృహస్థులు శుక్లపక్షమందుల ఏకాదశి ఉపవాసంనే చేయుచున్నారు. కృష్ణపక్ష ఏకాదశిని ఉల్లంఘించినందున, ఉపవాసం చేయనందున వేదాల్లో వారికి దోషం లేదని చెప్పబడింది. గృహస్థుడు శయనైకాదశి నుండి బోధనైకాదశి వరకు ఆ నడమవచ్చు అన్ని కృష్ణపక్ష ఏకాదశుల్లో మాత్రమే ఉపవాసం వ్రతం చెయ్యాలి. ఇతరములైన కృష్ణపక్ష ఏకాదశుల్లో చెయ్యరాదు. ఓ బ్రాహ్మణ, వేదాల ద్వారా వినవచ్చిన ఈ ఏకాదశి ఉపవాస నిర్ణయం నీకు చెప్పితిని. ఆషాఢ శుక్ల ఏకాదశి శయన ఏకాదశి, కార్తీక శుక్ల ఏకాదశిని బోధన లేదా ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ రెంటి నడమ వచ్చు కృష్ణ ఏకాదశులు అనగా ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ మాసాల్లో వచ్చి కృష్ణపక్ష ఏకాదశుల్లో సాధారణలు కూడా అన్ని ఏకాదశుల వలె ఉపవాస వ్రతం ఆచరింపాలి. ఇక ఈ వ్రతం ఆచరించే విధానం: దశమి నాడు మధ్యాహ్నము ముందు హవిష్యం అనగా బియ్యం కడగకుండా పప్పు, శాకంలో కలిపిన బియ్యం ఒకే చోట ఉడికించి నైవేద్యం పెట్టినది భుజించి ఇక ఆనాడు రాత్రికి మంచినీరు కూడా త్రాగక దర్భలపై ఒక్కడే పడుకోవాలి. మర్నాడు బ్రాహ్మీ ముహూర్త కాలంలో సూర్యోదయం కన్నా 5 గడియల ముందు నిద్రలేచి ప్రాతకృత్యము ఆచరించి స్నానం చేయాలి. ఏకాదశి వ్రతోపవాసం చేయుదునని శ్రీకృష్ణ ప్రీత్యర్థం సంకల్పించి సంధ్యావందనం, దేవ ఋషి పితృతర్పణాలు, జపహోమాదులు, ఆహ్నిక విధులు ఆచరించాలి. తన ఇష్టదైవం యొక్క నిత్య పూజను చేసి ఒక వ్రతమునకు కావలసిన ద్రవ్యాన్ని సంపాదించవలను. షోడశోపచార పూజకు తగినట్లు ఆసనపీఠం అలంకరించు వస్త్రము, అర్ఘ్యపాద్యములకు తగిన సుగంధ జలము, పుష్పంలో మంచి గంధం, ధూపమునకు ఊదు మొదలైన పొగ, దినుసులు, దీపం, యజ్ఞోపవీతం, భూషణాలు, నైవేద్య పదార్థము, స్నానజలము, మధుపర్కం, పానీయ జలం ఇటు వాటిని పగలు సమకూర్చుకుని ఆ రాత్రి వ్రతం ఆచరించాలి. సాయంత్రం స్నాన సంధ్యలు చేసి పవిత్రుడై ధౌత వస్త్రాలు ధరించి ఆసనమందు కూర్చుండి ఆచమనం చేసి శ్రీహరికి నమస్కరించి స్వస్తి వాచనం చేయాలి. శుభముహూర్తంలో ధాన్యపీఠం మీద చందనం పూసి మామిడాకులు, టెంకాయతో కూడిన మంగళ కలశం ఉంచాలి. మంత్రవేత్తలతో కూడి వేదోక్త రీతిలో ఇతర ధాన్యపీఠముల మీద గణేశుని, సూర్యుని, అగ్నిని, విష్ణువుని, శివుని, పార్వతిని ఆవాహనం చేసి ప్రశస్తంగా గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాలనే పంచోపచారములతో వారిని పూజించి నమస్కరించి ఆ తర్వాత హరిని స్మరిస్తూ వ్రతం చెయ్యాలి. ఈ 6 దేవతలను పూజించకుండా వ్రతకర్మ చేస్తే నిత్య నైమిత్తిక కర్మలన్నీ నిష్ఫలమవును. ఓ మహామణి, నీకిట్లు కాన్వశాఖలో చెప్పబడ్డ ఏకాదశి వ్రతానికి అంగభూతమైన దాన్ని మొత్తం చెప్పాను. ఇక ఇష్టమైన ఏకాదశి వ్రత విధానం వినము. శ్రీకృష్ణ పరమాత్మను సామవేదమందు చెప్పబడిన ధ్యానంతో ధ్యానించి శిరస్సున పుష్పముంచి మరలా ధ్యానించాలి. అందరికీ వాంఛితమైన రహస్యమైన ధ్యానంను చెప్పుతను వినము. ఇది భక్తులకు తమ ప్రాణముల కంటే శ్రేష్టమైనది. భక్తుడు కానివానికి ఇది తెలుపరాదు. వానకారులోని కొత్త మేఘం వలె శ్యామసుందరమైన ఆకారం గలవాడు, శరదృతువులోని పున్నమచంద్రుని కాంతిని తిరస్కరించు పవిత్రమైన ముఖమండలం కలవాడు, శరదృతువులో సూర్యోదయ కాలమందలి పద్మముల కాంతిని దొంగిలించిన కన్నులు కలవాడు, తన అవయవ సౌందర్య శోభలతో ధరించిన రత్నాభరణాలకే అలంకారంగా ఉన్నవాడు, ప్రసన్నములు, ప్రేమ సూచకములు అయిన గోపికల యొక్క పక్క చూపులతో మాటిమాటికి చూడబడువాడు, వారి ప్రాణముల చేత నిర్మించబడినట్లున్నవాడు, రాసమండలం మధ్య భాగాన నిలిచి రాసక్రీడా విహారమందు త్వరగలవాడు, రాధాదేవి ముఖము అనే శరత్కాల చంద్రంలోని అమృతం పానం చేయుచున్న చకోర పక్షియును, కౌస్తుభమను మణిరాజంతో ప్రకాశించు వక్షస్థలం కలవాడు, పారిజాత పుష్పాల మాలలతో అలంకరించబడ్డవాడు, ఉత్తమ రత్నాలతో నిర్మితమైన కిరీటం అలంకరించిన శిరస్సు కలవాడు, వినోదంగా మురళి చేతబట్టినవాడు, సురాసురుల చేత పూజించబడవాడు, ధ్యానమునకు అందనివాడు, ఆరాధింప సఖ్యము కానివాడు, బ్రహ్మాది దేవతల చేత నమస్కరించబడువాడు, సృష్టికి మూలమైన అన్నింటికీ తానే మూలమైన వాడైన ఆ పరమేశ్వరుని నేను భజిస్తున్నాను. ఓ నారద, ఈ ధ్యాన శ్లోక సమూహంతో ధ్యానించి అతన్ని ఆవాహన చేసి 16 ఉపహారాలు, షోడశోపచారాలు సమర్పించి ఈ మంత్రంతో భక్తితో పూజించాలి.
ఓ పరమేశ్వర, స్వర్ణంతో నిర్మించబడినది, శ్రేష్టమైన రత్నాలతో అలంకరించబడినది, వివిధములైన చిత్ర విచిత్ర శిల్పములు గలదియో అయిన ఈ ఆసనపీఠం స్వీకరించము, దీనిపై కూర్చుండము, దీన్ని పీఠంగా గ్రహించము. ఓ రాధానాథ, విశ్వకర్మ చేత నిర్మించబడింది, వెలకట్ట రానిది, అగ్నిచేత పవిత్రం చేయబడిందైన ఈ దివ్య వస్త్రం స్వీకరించము. ఓ కరుణానిధి, సుగంధ ద్రవ్యం కలుపుట వల్ల పరిమళం గలది, చల్లగా ఉన్నది, బంగారు పాత్రలో ఉన్నట్టుది, పాద ప్రక్షాళనకు యోగ్యమైనదకు ఈ జలం స్వీకరించు. భక్తులైందు వాత్సల్యం గల స్వామి, పుష్పములు గరికపోచలు శ్రీగంధంతో కూడి శంఖగర్భజాలం చేర్చిన పవిత్రమైన ఈ జలాన్ని నీ హస్త ప్రక్షాళనకు స్వీకరించము. చరాచర సమస్త ప్రపంచములకు మూలమైన స్వామి, చందనం అగురు ద్రవ్యములతో కూడి పరిమళవంతంగా చేయబడ్డ నీకు వెంటనే ప్రీతిని కూర్చున్నట్టు ఈ తెల్లని పుష్పమును గ్రహించు. శ్రీకృష్ణ, చందనము, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వు, వట్టివేళ్ల చూర్ణములు కూర్చిన అన్నింటికన్నా కోరదగిన ఈ అనులేపనమును స్వీకరింతువుగాక. ఒక విశేష వృక్షం యొక్క జిగురు అయి ఇతర ద్రవ్యాలను కూర్చడం వల్ల మంచి వాసన కలిదిగా ఉండి సుఖంనిచ్చినట్టుది ఈ ధూపమును స్వీకరించము. శ్రేష్టమైన రత్నాల చేత నిర్మితమై రాత్రింబగళ్ళు బాగా వెల్లించబడినదై మరల సంసారం అనే అంధకారం ఏర్పడకుండా దాన్ని నాశనం చేయ బీజం వంటి ఈ దీపాన్ని స్వీకరించు. ఓ ఆత్మారాముడా, రుచిగలవి, సువాసనతో కూడినవి, పవిత్రములైన నానావిధ భోజన ద్రవ్యాలు ఉన్నట్టి జుర్రెడు పానీయం మొదలుగా గలవాన్ని స్వీకరించము. ఓ దేవదేవేశ, మంచి పనితనం గల వ్యక్తి చేత బంగారు దారంతో నిర్మించబడ్డ సావిత్రి గ్రంథి గల యజ్ఞోపవీతం స్వీకరించము. అమూల్య రత్నాల చేత నిర్మించబడి గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న సర్వ అవయవాలను అలంకరించుకోదగిన ఆభరణాలను ఓ నందనందన స్వీకరింతువుగాక. సర్వ అవయవాలకు అలంకరించుకోదగిన ఓ దీనబంధు, సర్వశుభకరములైందో ముఖ్యంగా చెప్పబడినట్టు మంగళకరమైన ఈ గంధం స్వీకరింతువుగాక. ఓ భగవానుడా, ఉసిరిక, మారేడు పత్రాల నుండి సిద్ధం చేయబడి విష్ణుతైలం అను పేర మనోహరమై పరిమళం కలిగి సర్వప్రాణులు కోరదగినట్టు ఈ సుగంధ తైలం స్వీకరింతువుగాక. ఓ నాథ, పచ్చకర్పూరం మొదలగు ద్రవ్యముల చేత పరిమళించినది, అందరి జీవులకు కోరదగినది అయిన నా చేతి సమర్పించబడుతున్న ఈ తాంబూలం స్వీకరింతువుగాక. ఓ గోపికా మనోహర, సర్వజీవులకు ప్రీతి కలిగించినది, శుభ్రపరచబడినది, రత్నసార పాత్రలో ఉన్నది అగు మధురమైన తేనె స్వీకరింతువుగాక. ఓ మధుసూదన, మిక్కిలి పవిత్రమైన స్వచ్ఛమైన గంగాజలం సువాసన ద్రవ్యంను చేర్చి పరిమళం గలదైన ఆచమనీయం పూజాంతాన మరల స్వీకరింతువుగాక. భక్తుడు సంతోషంతో ఇటు షోడశోపచారాలు సమర్పించి శ్రద్ధతో ఈ మంత్రంతో పుష్పాలు, మాలలు అర్చించాలి. ఓ ప్రభు, నానా విధాలైన పుష్పాలు తెల్లని దారంను కూర్చబడిన అలంకారాల్లో శ్రేష్టమైన ఈ మాల స్వీకరించము. వ్రతమాచరించు విద్వాంసుడు ఇట్లా పుష్పాంజలి మూలమంత్రం ఉచ్చరిస్తూ సమర్పించాలి. భక్తితో చేతులు మొగ్గగా జోడించి పట్టుకొని ఈ విధంగా భగవస్తవనం చెయ్యాలి. ఓ కృష్ణ, రాధానాథ, కరుణా సముద్రుడా, ప్రభు, భయంకరమైన ఘోర సంసారమైన సముద్రాన పడ్డ నన్ను ఉద్ధరించము. అనేక జన్మలెత్తుట వల్ల కలిగిన శ్రమతో మనసు చంచలమై కర్మపాసములని ఇనుప గొలుసుల చేత బంధించబడి ఉన్న నన్ను వీటి నుండి విడిపించు. సంసార పాసాల వల్ల ఏర్పడు ఫలానికి వెరచి నీ పాదపద్మాలందు ప్రణతుడైన శరణాగతులు నన్ను కటాక్షించము. భక్తిహీనం చేయవలసిన క్రియాశూన్యం, వేదమును బట్టి శాస్త్రహీనం, ద్రవ్యములు, మంత్రములు శూన్యమైన నా పూజ ఏది కలదో దాన్ని అన్నీ నిండుగా కలదానిగా చేయుము. స్వామి శ్రీహరి, నేను నీ గురించి చేసిన పూజ వేదమందు చెప్పబడ్డ విధానం తెలియనట్టుది, భక్తి ద్రవ్య మంత్రముల శూన్యమైనదైనా కేవలం నీ నామోచ్చరణం చేతనే సర్వము పూర్ణమగును కదా. ఈ విధంగా స్వామిని స్తుతించి నమస్కరించి బ్రాహ్మణునికి దక్షిణ సమర్పించి మహోత్సవం చేసి స్తోత్రాలు, భజనలు, గానం, నృత్య ప్రదర్శనం, మంగళవాద్యాలు మోగించడం మొదలైనవి భగవత్ప్రీతిగా చేసి వ్రతము నడిచే వ్యక్తి జాగరణం చెయ్యాలి. వ్రతోపవాసాలు చేసి ఒకవేళ నిద్రపోయినా జలపానం చేసినా వ్రతంలో సగం ఫలమే లభించను. ఆహారం స్వీకరింపదగిన నిర్ణీత సమయంలో దశమి పగలు, ద్వాదశి ఉదయం. ఓ బ్రాహ్మణ, ఈ మంత్రంతో శ్రీకృష్ణుని స్మరిస్తూ ప్రయత్నపూర్వకంగా ఒకసారి మాత్రమే హవిష్యాన్నం స్వీకరించాలి. అన్నమే జీవులకు ప్రాణంగా పూర్వం బ్రహ్మచేత నిర్మితమైంది. ఓ ప్రభు, నీవు విష్ణు రూపమైన అన్నాన్ని నాకు వ్రతోపవాసాలకి ఫలంగా ఇమ్ము. ఇట్లా ఎవరు భారతఖండాన భక్తితో ఈ వ్రతమాచరించినో వాడు తనకన్నా పూర్వులను 7 తరాల వారిని, తన తర్వాతి 7 తరాల వారిని, తనను కూడా ఉద్ధరించుకుంటే నిశ్చయం. తల్లిని, తోడబుట్టిన వారిని, అత్తమామలను, బిడ్డను, అల్లుని, సేవకుని కూడా ఆ మానవుడు ఉద్ధరించును. ఇది సత్యం. ఓ నారద, ఇట్లా ఏకాదశి వ్రతం గురించి చెప్పి తిని సుఖకరం, మోక్షప్రదం, సారవంతమైన శ్రీకృష్ణ చరిత్రలోని ఇంకొక కథాఘట్టం చెబుతాను. ఓం శాంతి శాంతి శాంతి.